వ్యాపార నైజం. రచన డాక్టర్ తాటిచెర్ల గురురామప్రసాద్. చందమామ కథ. ఒక ఊళ్ళో చలపతి అనే రైతుకు 3 కొడుకులుండేవారు. వాళ్లకు తెలివితేటలు ఎక్కువ. అయితే వాళ్లలో ఒక లోపం ఉండేది. వాళ్ళు తండ్రికి వ్యవసాయ పనుల్లో ఏమాత్రం సాయపడక ఏవో వ్యాపార విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఈ ధోరణి ముదరబారింది. చలపతి ఎలాగైనా తన కొడుకుల్లో మార్పు తేవాలని నిశ్చయించుకున్నాడు. చలపతికి 3 ప్రాణ స్నేహితులున్నారు. వారిలో ఒకడు కవి, రెండోవాడు రాజకీయవేత్త, మూడోవాడు మతబోధకుడు. వీళ్ళ సహాయంతో కొడుకులలో మార్పు తేవాలని ఆయన అనుకున్నాడు. ఆయన ముందుగా కవి అయిన తన మిత్రుడిని కలుసుకొని తన పెద్ద కొడుకుని గురించి చెప్పి, నువ్వే ఎలాగైనా మా వాడిని బాగు చేయాలి అని పెద్ద కొడుకును ఆయనకు అప్పగించాడు. అదేవిధంగా చలపతి సంగతి వివరించి రెండోవాడిని రాజకీయవేత్తకు, మూడోవాడిని మతబోధకుడికి అప్పగించాడు. చలపతి పెద్ద కొడుకు మొదట్లో ఈ సాహితీ వ్యాసంగం నచ్చలేదు. కానీ క్రమంగా వాడు దానికి అలవాటు పడ్డాడు. చూడగా గురువుగారి ఆర్థిక పరిస్థితి వాడికి దుర్భరం అనిపించింది. వాడు తన గురువులా కాకుండా ఆ ఊళ్ళోని కవుల్ని, రచయితల్ని చేరదీసి సాహితీ సంస్థ నౌకదాన్ని నెలకొల్పాడు. వాళ్లల్లో కొందరు వాడి గురువులాగా డబ్బు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, మరికొందరు కీర్తికాంక్ష కలవాళ్ళు. పెద్దవాడు వాళ్ళ దగ్గర నుంచి మంచి చదువులు, మంచి రచనలు కొని వాటిని అమ్మి మంచి లాభాలు సంపాదించాడు. కొందరు అనామకుల రచనలను తన పేరుతో ప్రకటించుకున్నాడు. వాడి పక్కన చేరిన వందిమాగధులు వాడికి ఘనంగా సన్మానం చేసి కవి కిశోరం అన్న బిరుదిచ్చారు. ఇదంతా గమనిస్తున్న కవి పెద్దవాడి తండ్రితో వాడి వ్యాపార నైజాన్ని మార్చడం తన వల్ల కాదని చెప్పేశాడు. అదే సమయంలో రాజకీయవేత్త వద్ద చేరిన చలపతి రెండో కొడుక్కు రాజకీయపుటెత్తులు, ప్రజల సమస్యలు తలనొప్పిగా తోచాయి. రాజకీయవేత్త మాత్రం వాడికి రాజకీయాల పట్ల అభిరుచి కలిగించడానికి చాలా శ్రమపడ్డాడు. రెండో వాడికి క్రమంగా రాజకీయాల నిజస్వరూపం బోధపడింది. వాడు స్థానిక నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు. ప్రజల బలహీనతలేమిటో పసిగట్టాడు. పిరికి వాళ్ళను బెదిరించాడు. ధైర్యవంతుల ముందు విషయం నటించాడు. కులమత ద్వేషాలను రెచ్చగొట్టాడు. ఎన్నికలలో డబ్బు అవసరం కలిగిన చోట తన సహచరులతో బలప్రయోగం చేయించి ప్రజాప్రతినిధి అయ్యాడు. ఇది చూసి రాజకీయవేత్త బెంబేలు పడిపోయి చలపతితో, మిత్రమా, మరేమీ అనుకోకు, నీ రెండో కొడుకు ఇప్పుడు నన్ను మించి ఎదిగిపోయాడు. వాడిని బాగు చేయడం నా వల్ల కాదు అని తన నిస్సహాయతను వెల్లడించాడు. ఈలోగా మతబోధకుడి వద్ద చేరిన చలపతి మూడవ కొడుకుతో, ఆయన నువ్వు నా వద్ద చేరడంలో చాలా మంచి పని చేశావు. ఐహిక విషయాలలో దేనిలోనైనా వ్యాపార ధోరణి ఎక్కువ. నీ మనసును మార్చడానికి మతమే తగిన మందు అంటూ తలనిమిరాడు. చలపతి మూడో కొడుక్కు ఆ మతబోధకుడి భక్తి ఆవేశం చూసి చాలా ముచ్చట వేసింది. అయితే ఆయన బోధనలేవి వాడి బుద్ధికి రుచించలేదు. వాడు క్రమంగా భక్త బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. భక్త కోటిలోని బలహీనతలు వాడికి బాగా అర్థమైనాయి. అసమర్థులు అశాంతిలో అలమర్తించడం వాడు గ్రహించాడు. తన గురువుగారికి లేని మహిమలు ఉన్నట్లు వాడు ప్రచారం చేశాడు. చందాలు వసూలు చేసి ఆయన వద్దంటున్న వెనక ఒక గుడి కట్టించాడు. భక్తుల రాకపోకలు ఎక్కువైనాయి. వాళ్ళిచ్చే కానుకలు సంరక్షణకు, దేవాలయ నిర్వహణకు ధర్మకర్తృత్వ మండలి ఏర్పడింది. వాళ్ళందరూ ఏకగ్రీవంగా మూడోవాడిని పెద్దగా ఎన్నుకున్నారు. వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవలకు దానం చేస్తూ వాడు ధర్మశిరోమణి అన్న పేరు తెచ్చుకున్నాడు. మతబోధకుడైన చలపతి మిత్రుడు ఆయనతో సంగతి చెప్పి, నీ కొడుకు మనస్తత్వంలో మార్పు తేవడం నాకే కాదు, భూలోకంలో మరెవరికీ సాధ్యపడదు. వాడిది బొత్తిగా వ్యాపార నైజం అని తన నిస్సహాయతను వెల్లడించాడు. ఈ విధంగా 3 కొడుకులు ఇంటికి తిరిగి రాగానే చలపతి బాగా ఆలోచించి వాళ్లకు కొంత డబ్బిచ్చి నగరానికి పంపాడు. వాళ్ళక్కడ వ్యాపారం ప్రారంభించి కొంతకాలంలోనే కోట్లకు పడగలెత్తారు. వ్యాపారం నూలు లాంటిది, అది దేనితోనూ కలవదు, వ్యాపారంతో తప్ప అని చలపతి గ్రహించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.